హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈ వీడియోలో వచ్చేసి మనకైతే రీసెంట్‌గా చాలా మూవీస్ అయితే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో, అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది తెలుసుకుందాం. సో, వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఈ వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. సో, మీలో చాలామంది అయితే వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో, తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. నెంబర్ 1 హాట్‌స్పాట్ టూ మచ్ మూవీస్. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీని వచ్చేసి మనకైతే ఆహా! వాళ్ళైతే తీసుకొస్తున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే ఫిబ్రవరి 20వ తారీఖు నుంచెల్లి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి ఈ మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 2 శ్రీ చిదంబరం గారు మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ 2 కూడా మనకైతే యూట్యూబ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో, ఇక ఈ మూవీ వచ్చేసి మనకైతే ఈటీవీ యాప్‌లో అయితే రిలీజ్ అయితే కావడానికైతే సిద్ధంగా అయితే ఉంది. సో, ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఫిబ్రవరి 19 నుంచెల్లి కన్ఫర్మ్‌గా అయితే మనకు శ్రీ చిదంబరం గారు మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 ది నైట్ ఏజెంట్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీని వచ్చేసి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకొస్తున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకి ఫిబ్రవరి 19 నుంచెల్లి కన్ఫర్మ్‌గా అయితే డైరెక్ట్‌గా అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. నెంబర్ 4 చాపత్తా చాప్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీని వచ్చేసి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకొస్తున్నారు. సో, డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్ వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో, ఈ మూవీ మనకి మలయాళం, హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ ఈ 4 లాంగ్వేజ్‌లో అయితే రిలీజ్ కావడానికైతే సిద్ధంగా అయితే ఉంది మూవీ. సో, ఎప్పటినుంచి రిలీజ్ అవుతుందంటే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చేసి మనకైతే ఫిబ్రవరి 19 నుంచెల్లి కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 ది బ్లఫ్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో, వాళ్ళే ప్రొడ్యూస్ చేసి వాళ్ళ ఛానెల్‌లో అయితే డైరెక్ట్‌గా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, ఈ మూవీ రిలీజ్ కావడానికైతే సిద్ధంగా అయితే ఉంది. సో, ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ ఫిబ్రవరి 25వ తారీఖు నుంచెల్లి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ది బ్లఫ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 సుబేదార్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ రిలీజ్ కావడానికి ఇంకా చాలా రోజులున్నా మనకైతే ముందే అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో, ఇదొక అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ ఫిల్మ్. సో, వాళ్ళైతే మనకు మార్చ్ 5వ తారీఖు నుంచెల్లి కన్ఫర్మ్‌గా అయితే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 7 విజయ్ సేతుపతి గారు హీరోగా యాక్ట్ చేసిన 'గాంధీ టాక్స్' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మన తెలుగులో అయితే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అవ్వడమే జరిగింది. సో, ఈ మూవీకి సంబంధించిన టీజర్ తెలుగులో అయితే రిలీజ్ అయితే అయింది. అండ్ ట్రైలర్ కూడా రిలీజ్ అయితే అయింది. సో, మనకైతే మన చోట్ల కొన్ని చోట్ల థియేటర్‌లో కూడా ఈ మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అయింది. సో, ఇక మనకు ఈ మూవీ తెలుగులో కూడా ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికైతే సిద్ధంగా అయితే ఉంది. సో, ఈ మూవీ ఎప్పటినుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకైతే జీ5 వాళ్ళైతే తీసుకున్నారు. ఫిబ్రవరి 28వ తారీఖు నుంచెల్లి కన్ఫర్మ్‌గా అయితే జీ5లో అయితే మనకి మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 8 అక్యూజ్డ్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటినుంచి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకున్నారు. సో, వాళ్ళొచ్చేసి మనకైతే ఫిబ్రవరి 27వ తారీఖు నుంచెల్లి కన్ఫర్మ్‌గా అయితే మనకి అక్యూజ్ మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 9 కెన్నడీ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుందని మీ అందరికీ తెలిసిందే. సో, జీ5 వాళ్ళు చూస్తున్న మీ అందరికైతే మనకు ఈ మూవీకి సంబంధించిన యాడ్స్ కూడా ప్లే అయితే చేస్తున్నారు. సో, ఇక ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీని వచ్చేసి మనకైతే జీ5 వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో, ఈ ఫిబ్రవరి 20వ తారీఖు నుంచెల్లి అయితే కన్ఫర్మ్‌గా అయితే కెన్నడీ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 యంగ్ షెర్లాక్ మూవీ. సో, ఇది ఒక అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో, వాళ్ళే మనకు డైరెక్ట్‌గా మనకు ప్రొడ్యూస్ చేసి వాళ్ళే వాళ్ళ ఛానెల్‌లో అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో, ఈ మూవీస్ అన్నీ కూడా మనకైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ 1 మంత్ ముందే మనకైతే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తారు. సో, ఈ మూవీ వచ్చి మనకైతే మార్చ్ 4వ తారీఖు నుంచెల్లి యంగ్ షెర్లాక్ మూవీ వచ్చి మనకు మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే జీ5లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. నెంబర్ 11 ద డైనోసార్స్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీని వచ్చేసి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకొస్తున్నారు. సో, అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. మార్చ్ 6వ తారీఖు నుంచెల్లి కన్ఫర్మ్‌గా అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే మనకు ద డైనోసార్స్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 12 రాక్షస మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికైతే సిద్ధంగా అయితే ఉంది. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే జీ5 వాళ్ళైతే తీసుకున్నారు. సో, వాళ్ళొచ్చేసి మనకైతే ఫిబ్రవరి 20వ తారీఖు నుంచెల్లి కన్ఫర్మ్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు ఈ మూవీని. నెంబర్ 13 బిడ్జర్టన్ సీజన్ 4 వెబ్ సీరీస్‌కి సంబంధించిన పార్ట్ 2 వెబ్ సీరీస్. సో, వెబ్ సీరీస్ నుంచెల్లి పార్ట్ 1 అయితే ఆల్రెడీ అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో, ఇక పార్ట్ 2 అయితే రిలీజ్ కావాల్సింది. సో, ఎప్పటినుంచి రిలీజ్ అవుతుందంటే సో, ఈ వెబ్ సీరీస్ అనేది మనకు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయని మీ అందరికీ తెలిసిందే. సో, ఈ ఫిబ్రవరి 6వ తారీఖు, 26వ తారీఖు నుంచెల్లి కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది పార్ట్ 2.
నెంబర్ 14 ద సీఈఓ క్లబ్ మూవీ. సో, ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి మనకైతే లాస్ట్ ఇయరే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో, ఇక ఈ మూవీ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో, వాళ్ళే మనకు డైరెక్ట్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు ఈ మూవీని. సో, ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, సో, ఈ మూవీ వచ్చి ఫిబ్రవరి 23వ తారీఖు నుంచెల్లయితే కన్ఫర్మ్‌గా అయితే ద సీఈఓ క్లబ్ మూవీ వచ్చేసి మనకైతే మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. నెంబర్ 15 జీవి ప్రకాష్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'లక్కీ' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే మలయాళంలో లేదా తమిళ్‌లో అయితే మనకు థియేటర్‌లోకి అయితే 2 లాంగ్వేజ్‌లో అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో, మన తెలుగు లాంగ్వేజ్‌లో అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, జియో హాట్‌స్టార్ వాళ్ళైతే మనకి ఈ మూవీకి సంబంధించిన ఆఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో, ఈ మూవీ వచ్చి మనకైతే ఫిబ్రవరి 20వ తారీఖు నుంచెల్లయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 16 వన్ పీస్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీని వచ్చేసి మనకైతే ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ చేస్తున్నారంటే మనకు తెలుగు, మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ ఇలా చాలా లాంగ్వేజ్‌లో అయితే డైరెక్ట్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చేసి మనకైతే మార్చ్ 10వ తారీఖు నుంచెలైతే వన్ పీస్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 17 హనీ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకు ఫిబ్రవరి 6వ తారీఖున అయితే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అవ్వడమే జరిగింది. సో, ఇక ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకి సన్నెక్స్ వాళ్ళైతే తీసుకున్నారు. సో, వాళ్ళొచ్చి మనకైతే ఫిబ్రవరి 27వ తారీఖు నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 18 సుమతి శతకం మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి థియేటర్ చేసి చాలా రోజులైతే అవుతుంది గైస్. సో, అయితే మనకి ఈ మూవీ మంచి హిట్ అయితేగా నిలిచింది. సో, ఇక ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే ఆహా! వాళ్ళైతే తీసుకున్నారు. సో, వాళ్ళొచ్చి మనకైతే మార్చ్ 5వ తారీఖు నుంచెల్లయితే కన్ఫర్మ్‌గా అయితే సుమతి శతకం మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 19 ఓం శాంతి శాంతి మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే తరుణ్ భాస్కర్ గారైతే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ థియేటర్స్ మనకైతే ఫ్లాప్‌గా అయితే నిలిచింది. సో, ఈ మూవీ మనకు ఓటీటీలోకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే ఆహా! వాళ్ళు ఇది తీసుకున్నారు. సో, వాళ్ళొచ్చి మనకి ఫిబ్రవరి మంత్ నుంచెల్లయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, ఫిబ్రవరి 28వ తారీఖు నుంచెల్లయితే కన్ఫర్మ్‌గా అయితే ఓం శాంతి శాంతి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 20 భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చి మనకైతే రవితేజ గారైతే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ మనకు థియేటర్ చేసి చాలా రోజులైతే అవుతుంది. సో, ఈ మూవీ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవ్వడంతో మనకైతే కొంచెం లేట్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో, మనకు సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని మూవీస్ అయితే రిలీజ్ అయితే అయిపోయాయి. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో, నిన్న నుంచి మనకి యాడ్స్ కూడా ప్లే అయితే అవుతున్నాయి. యూట్యూబ్‌లో అయినా, ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా. సో, ఇక మనకు ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే జీ5లో అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 21 ఫంకీ మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే విశ్వక్సేన్ గారైతే యాక్ట్ చేశారు. అయితే మనకు ఈ మూవీ వచ్చి ఫిబ్రవరి 13న అయితే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో, మిక్స్డ్ రెస్పాన్స్‌తో మనకి ఈ మూవీ థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, ఇక ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళొచ్చి మనకైతే మార్చ్ 11వ తారీఖు నుంచెల్లి అయితే కన్ఫర్మ్‌గా అయితే ఫంకీ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 22 అవతార్ ఫైర్ అండ్ హ్యాష్ మూవీ. సో, ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు గానీ, సో, మన తెలుగులో వచ్చేసి మనకైతే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళైతే తీసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూన్ మంత్ నుంచెల్లి అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో, ఇంకా డేట్‌ని అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు. సో, ఈ 22 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఎగర్‌గా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ వచ్చి 12K సబ్స్క్రైబర్స్‌కి అయితే చాలా దగ్గరగా అయితే ఉంది. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని మన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. సో, వీడియోని ఇక్కడి దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.